ఇదంతా కళ. నిజమైతే ఎంత బాగున్నా కదా. ఏంటి పద్మిని, పండ్లు ఎక్కడ దాగొచ్చాయి? మందు కొట్టడం అయిపోయింది, నీళ్లు పెడుతున్నారు సార్. సరేలే. హలో ఏంటన్నా, ఎక్కడున్నావు? ఏంట్రా సంగతులు? అన్నా నేను పొలం దగ్గర ఉన్నా. వస్తున్నా. హలో, మీ పట్టీ పడిపోయిందండి. థ్యాంక్స్ అండి. ఏంటి పట్టీలు పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు? ఎవరి కోసం ఏంటి? నా స్వప్న సుందరి కోసం. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే తన అందమైన కాళ్ళకి ఈ పట్టీ పెట్టాలని చెప్పి చూస్తున్నా. ఎవరా స్వప్న సుందరి? నా పక్కనే ఉంది. అదే నా గుండెల్లో ఉంది. రియల్గా కనిపిస్తే తన కాళ్ళకు పెట్టేస్తా. మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించాలనుంది, కానీ ఆ స్వప్న సుందరి ఎక్కడుందో తెలియడం లేదు. తన కోసమే ఈ పట్టీలు. తన కాళ్ళకి ఈ పట్టీలు పెట్టినప్పుడే నా జీవితంలో నిజమైన ఆనందం. మను ఎక్కడున్నారు? సార్ వస్తున్నా, ఇక్కడే ఉన్నా. రండి. మనోహర్, ఎటు వెళ్తున్నావు? చిన్న పని ఉంది సార్, బయటికి వెళ్ళి వస్తా. భోంచేసావా? చేశాను సార్. సరే. నీకోసం భోజనం తెచ్చాను. థ్యాంక్స్, పెట్టు. బా, అమృతంలాగుంది. ఎంత బాగా చేసావు తెలుసా? ప్రేమ కలిపి చేస్తే అలాగే ఉంటుంది. నీలానే నీ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఏంటి అలా చూస్తున్నావు? అందాన్ని ఎంత చూసినా కూడా తనివి తీరదు. అంత బాగున్నానా? మాటలతో చెప్పలేను. బ్రహ్మదేవుడిని చెక్కినప్పుడు కొంచెం అమృతం ఎక్కువ తాగి చెక్కినట్టున్నాడు. అందుకే అన్నవు నూనె అందం మెరిసిపోతుంది. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. నిజం, నీ అందానికి ఎవరైనా బానిసలవ్వాల్సిందే. మరి మీ స్వప్న సుందరి సంగతి? నువ్వే నా స్వప్న సుందరి. ఆ పట్టీలు నీకోసమే కొన్నా. మంచి రోజు చూసి పెడతాను. మరి మన విషయం మన్మధరావు గారికి తెలిస్తే? మనం జంప్ అయిపోదాం. హలో సార్, చెప్పండి. ఏంటయ్యా ఈ టైంలో ఎక్కడికి పోయావు? పక్కూర్లో ఎవరు జిమ్ నేర్చుకుంటానంటే మాట్లాడడానికి వచ్చాను సార్. ఈ టైంలోనా? లాస్ట్ బస్ వెళ్ళిపోతే రావడం కష్టం కదా. నేను ఎలాగోలో వస్తాను సార్. సరే, నేను పంపు సెట్ దగ్గర మోటార్ వేయడానికి వెళ్తున్నాను. రేపు కలుద్దాం. ఓకే సార్. మనోరు ఇక్కడికి వస్తున్నాడంట, నేను వెళ్తాను. తినేసి వెళ్ళండి. పర్లేదు పర్లేదు.
ఏంటి ఆలోచిస్తున్నావు? మీ గురించే ఆలోచిస్తున్నాను. నిద్ర రావడం లేదు. ఏంటో నా గురించి అంత ఆలోచన. అంత నచ్చానా? బాగా నచ్చారు కాబట్టే ఇక్కడే ఉండిపోయాను. ఇంకేంటి సంగతులు? అదే ఆ 2 లక్షలు ఇస్తానన్నారు. అయ్యో మర్చిపోయాను. 2 రోజుల్లో ఇస్తాను. పంట అమ్మాను కదా, ఆ డబ్బులు రావాలి. మరి ఇక్కడే ఉండిపోతే నీ పెళ్ళి భవిష్యత్తు ఏంటి? మీరుండగా నాకు అవన్నీ ఎందుకు? మళ్ళీ మనసు మార్చుకోగా. అయ్యో, నేను ఎక్కువ నిజాయితీగా ఉన్నాను కాబట్టే ఊర్లో అన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చాను. నమ్మితే ప్రాణం ఇస్తాను. ప్రాణం వద్దులే, అది చాలు. పైకి కనపడరు గాని మంచి రసికులే. ముహూర్తం ఎప్పుడు? చెప్తాను. వాతావరణం బాగుంది, ఇద్దరమే ఉన్నాం, పైగా ఇద్దరికి ఇష్టం. మంచం కూడా ఉంది. ఇంతకంటే మంచి ముహూర్తం ఉంది. నాకు చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు కుదరదు. ఏ పట్టు పంపేమైనా కావాలా? అంటే లేడీస్ ప్రాబ్లం, చెప్పలేను. ఓహో, అర్థమైంది. అయితే త్వరలో పువ్వులోని మకరందాన్ని రుచి చూడబోతున్నానన్నమాట. నా పంట పండింది. అరే, ఇప్పుడు కాదని చెప్తున్నాను కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి జిమ్మిటీలు మాట్లాడుకున్నావా? మాట్లాడాను సార్. వాళ్ళు రారంట, నేనే వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలంట. అలా అయితే కష్టం అని చెప్పాను. మంచి పని చేసావు. లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు నేర్పిస్తారు? అదే కదా. మొన్న యవ్వన గులికలు ఇచ్చావు కదా, ఇంకా ఉన్నాయా? ఉన్నాయి సార్. తీసుకోండి తీసుకోండి, చిన్నగా చిన్నగా ఇవి వేసుకోండి. సింగిల్ హ్యాండ్తో లేపేస్తారు. చెయ్యండి సార్, ఇంకొకసారి. నాకు పొలంలో కూలలతో పనుంది, మళ్ళీ చేస్తా. అలాగే సార్. మనో, యవ్వన గుళికలు నాకు ఇవ్వా? ఎలా వేసుకోవాలి? పాలల్లో కలిపేసుకుంటే అందం పొంగుతుంది. అయినా మీకేంటండి, అప్సరస్లో ఉన్నారు కదా. ఇవి వేసుకుంటే అందాలు మరింత పొంగుతాయి. ఏం ప్రయోజనం? అందం అంతా అడవి కాచిన వెన్నెల్లా వేస్ట్ అవుతోంది. ఎందుకు? తోటలో పళ్ళు ఎన్నో ఉన్నాయి, కానీ కోసేవాళ్లే లేరు. ఆ తోట ఎక్కడుందో చెప్తే నేను కోస్తాను కదా. అది చెప్పేది కాదు, అర్థం చేసుకునేది. అవును, నువ్వెవరినైనా ప్రేమించావా? లేదండి. ఎందుకు? నచ్చిన వాళ్ళు దొరకాలి కదా. ఏం నచ్చాలేంటి? మీలాగా అందంగా ఉండాలి, మంచి మనసుండాలి, మంచిగా వంట చేయాలి, అన్నిటికీ మించి నన్ను ఇష్టపడాలి. అవన్నీ నాలోనే ఉన్నాయంటున్నావు. మరి నన్నే ప్రేమించొచ్చు కదా. అయ్యో, మీరు మన్మధరావు గారి భార్య కదా, మిమ్మల్ని నేనెలా? నువ్వంటే నాకిష్టం మను. మా ఆయన వల్ల నాకే ప్రయోజనమూ లేదు. అందుకే సిగ్గు విడిచి అడుగుతున్నాను. నువ్వు నాకు కావాలి. నీకు నచ్చితే రెచ్చిపోదాం. ఏమంటావు?
ఎందుకో తప్పనిపిస్తుందండి. ఆడదాన్ని నాకే లేని భయం మగాడికి నీకెందుకయ్యా? చెప్పు, నీకిష్టమేనా? ఇంకేం ఆలోచించుకో. నాకు పిల్లలు కావాలి. నీ ద్వారా కంటాను. ప్లీజ్ మను, ప్లీజ్. సరే, నీ ఇష్టం. థ్యాంక్స్ మను. మరి ముహూర్తం ఎప్పుడు? ఈ రోజు రాత్రి ప్లాన్ చేద్దాం. నైట్ కరెంట్ కట్ చేస్తాను, చీకట్లో పని కానిచ్చేద్దాం. బట్ వన్ కండిషన్, ఏంటి? ఒక్క మాట కూడా మాట్లాడకుండా పని కానిచ్చేద్దాం. ఏంటి మనో రాత్రి నిద్ర ఎలా పట్టింది? ఎక్కడ నిద్ర సార్, పిల్లి ఒకటే అరుపులు, అస్సలు నిద్రే రాలేదు. టీ తీసుకోండి. కానీ సార్, ఒక విషయంలో మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ సార్. ఏంటది? మంచి డ్రీమ్ వచ్చింది సార్. ఆ కళలో మంచిగా ఎంజాయ్ చేశా. అలాంటి కళ నా జీవితంలో ఇప్పుడు రాలేదు సార్. ఏంటయ్యా అంత మంచి కళ? చెప్పు, ఏంటది? అంటే అది చెప్పే కళ కాదు సార్, అనుభవిస్తే బాగుంటుంది. సరే, పక్కూర్లో నాకు పనుంది, వెళ్ళొస్తా. సరే సార్. మంచి విషయం ఉంది నీలో. ఎంతైనా జిమ్ బాడీ కదా. యవ్వన గుళికలిచ్చావు, నాకు బాగా పనిచేస్తున్నాయి. లైఫ్లో ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. ఈ దెబ్బతో నాకు పిల్లలు పుట్టేస్తారు. థ్యాంక్ యూ మను. మరి ఇంకొకసారి అమ్మ బాబోయ్, నా వల్ల కాదు. తర్వాత చూద్దాంలే. హలో, పని జరుగుతుంది, త్వరలో కంప్లీట్ చేస్తా. డోంట్ వరీ సార్, త్వరలో కంప్లీట్ చేస్తా. ఓకే సార్. నా 2 లక్షలు ఏమైంది? ఇస్తాను. అర్జెంటుగా కావాలి. ఇంట్లో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. టెన్షన్ పడకు, ఇస్తాను. వామ్మో, మావిడ వస్తుందండి. ఎప్పుడు లేంది ఇది ఇక్కడికి వస్తుంది అండి. నువ్వు వెళ్ళు, వెళ్ళు. పో. ఎవరి అమ్మాయి? రే, అదే అదే పొలం చూడండి రా. ఏయ్, ఆ పనులు కానివ్వండి రా. ఏంటి మాదిరి ఎప్పుడు లేంది నువ్విలా? కరెంట్ బిల్
గాడు వచ్చాడు. మీరు కరెంట్ బిల్ కట్టలేదు, కట్ చేస్తా అంటున్నాడు. అవును, అయ్యో నాకు ఫోన్ చేస్తే నేను కట్టేవానిగా. మీ ఫోన్ కలవలేదు, అందుకే నేనే వచ్చాను. అవును, ఎవరు అమ్మాయి? అది మన పొలం పనులు కూలీల లెక్కలు రాసుకోవడానికి నేనే పనిలో పెట్టాను. అవునా, నేనెప్పుడూ చూడలేదు. అంటే నా ఫ్రెండ్ వాళ్ళ బంధువులమ్మాయి పని కావాలంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తే పెట్టుకున్నా, అంతే. మరి ఇంట్లో పనులు కూడా చేస్తుందా? అబ్బే అదేం లేదు, బాగా చదువుకున్న అమ్మాయి లెక్కలు మాత్రమే చూస్తుంది. మధ్య తాతావా? ఏం వద్దులేండి, ఆ కరెంట్ బిల్ త్వరగా కట్టండి. నేను ఇంటికి వెళ్ళి సీరియల్స్ చూసుకోవాలి. అలాగే, నువ్వెళ్ళు, నేను కడతాగా. అమ్మా అబ్బా, అమ్మా నువ్వా? అడలు చచ్చాను. ఏమంటుంది మీ ఆవిడ? దానికి అనుమానం రాలేదు, లేదంటే రచ్చ రచ్చ చేసేది. అసలే గయ్యాలిది. ఆ పొలం దగ్గర పదాం పద. సరే పద పద. హాయ్. హాయ్ మను, నువ్వేంటిక్కడా? మీ ఆయనతో చిన్న పనుండి వచ్చా. అయినా నువ్వెందుకు వచ్చావు? చిన్న పనుండి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది కదా. మనం ఇక్కడ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ పట్టపగలు ఎవరైనా చూస్తే ఇక అంతే మన సంగతి. ఏం కాదు, నో ప్లీజ్ నో మను, Please. నో ప్లీజ్. నో.